Hello viewers, I am Dr. Anantalakshmi, Senior Gynecologist in TX Hospital. So today we will talk about stress incontinence. Stress incontinence ante enti? Usually females lo, even males lo untundi, but more commonly seen in females with age, obesity or లావుగా ఉన్న వాళ్ళని early age లో కూడా వాళ్ళు తుమ్మినా దగ్గినా ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లిఫ్ట్ చేసినా వాళ్ళకి తెలియకుండానే సడన్లీ దే విల్ బి సమ్ లాస్ ఆఫ్ యూరిన్. కంట్రోల్ లేకుండా ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా విత్ వన్ స్పర్ట్ దట్ యూరిన్ విల్ కమ్ అవుట్. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. అది చాలామంది విత్ ఏజ్ ఆడవాళ్ళలో, స్పెషలీ మీనోపాజ్ అటైన్ అయిన వాళ్ళలో చాలా కామన్గా చూస్తారు. సో ఆ ఏజ్లో ఫ్యాట్ డిపాజిషన్ కూడా ఉంటుంది, ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మజిల్స్ టోన్ పోతుంది, కాబట్టి కామన్లీ చూస్తుంటాం. సో పెద్దవాళ్ళలో ఏంటి అంటే ఇది ఏజ్తో వచ్చిన ప్రాబ్లం కాబట్టి ఇలాగే ఉంటుంది, సో మనం ఏం చెయ్యక్కర్లేదు అనుకుంటారు. యంగర్ జనరేషన్ దే యాక్చువల్లీ ఇన్హిబిట్ సోషల్ యాక్టివిటీస్ అన్నీ కట్ డౌన్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. సడన్ లాస్ అయినప్పుడు, స్పెషలీ ఒబేసిటీలో, పీసీఓడి హ్యాస్ బికమ్ వెరీ కామన్. అందులో కూడా అడోల్సెంట్ ఏజ్లో చాలా ఒబేస్గా ఉన్నప్పుడు కూడా ఈ కండిషన్ రావచ్చు. వేర్ నార్మల్గా ఉన్నప్పుడు ఒబేస్ అడల్సెంట్ మే నాట్ హ్యావ్ ఎ లీక్, బట్ సడన్గా ఎక్సర్సైజ్ చేయాలన్నప్పుడు, వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు సడన్లీ దే విల్ హ్యావ్ ఎ లీక్. లేదు ఏదైనా బరువు సామాన్ ఎత్తినప్పుడు, లేదు పుష్ చేసినప్పుడు దే విల్ హ్యావ్ ఎ లీక్. అది ఆల్సో దట్ విల్ అగైన్ ప్రివెంట్ దేర్ సోషల్ మూమెంట్స్. సో ద థింగ్ ఈజ్, ఈ ఇన్కాంటినెన్స్ వచ్చిన వెంటనే ఇఫ్ యూ కన్సల్ట్ అ డాక్టర్, gynecologist or urologist, సో సర్టన్ ఎగ్జామినేషన్స్ టెస్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత దాని ప్రకారము మీకు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఇన్కాంటినెన్స్ అని చూసేసి దాని ప్రకారం టాబ్లెట్స్ ఉంటాయి, సర్జరీ ఉంటుంది, బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇలాంటివి నార్మల్ అనుకోకుండా ఎర్లీ స్టేజెస్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.